పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన బోధగా వివరిస్తారు. ప్రభునందు ప్రియులారా, కొండ మీద ప్రసంగం అని అంటారు. అయితే ఈ కొండ మీద యేసుక్రీస్తు వారు ఏ వాక్యం అయితే చెప్పాలనుకున్నారో, ఇంకొక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్నంతటిని యేసుక్రీస్తు వారు వివరించిన పద్ధతి ఇది. పాత నిబంధనలో ఏదైతే 10 ఆజ్ఞలు, దానికి అనుబంధమైన 613 ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటినీ రీఇంటర్ప్రెట్ చేశారు. అంటే యేసుక్రీస్తు వారు వివరించారు. దీని అర్థము, దీని భావము, దీనిలో మర్మము, దీని సారం ఇదని యేసు ప్రభు వారు ఆయన పద్ధతిలో వివరించింది 5, 6, 7 అధ్యాయాలు. ఇవి శ్రేష్టం అన్నమాట. ఇక బహుశ్రేష్టమైన మాటలు వించారు. తన బోధ, తన ప్రసంగం, ఆయన చెప్పాలనుకున్నది ఈ లోకానికి వచ్చి అనేక విషయాలు చెప్తూ మొదటిగా చెప్పింది ఏంటంటే అసలు ఆశీర్వాదం అంటే ఏంటి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆశీర్వాదం ఒకటి ఉంది అని. పదం ఉంది తెలుసు, దాన్ని వాడుతూ ఉంటాం, ఇస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం అది ఉందని. కానీ అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి వివరణ. ఎందుకంటే ఇదే బైబిల్లో పాత నిబంధనలో ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే అది కూడా దేవుడే చెప్పారు మోషే ద్వారా. యేసు ప్రభు వారికి అంటే సుమారు 1700 సంవత్సరాలు, ఇప్పటికి 3700 సంవత్సరాలు సుమారుగా. ఆ దినాల్లో, ఆ రోజుల్లో దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఆశీర్వాదం అంటే ఏమిటో పరిచయం చేశారు. మొదటిగా దేవుని స్టైల్ ఏంటంటే ముందు కళ్ళకు కనపడేది, వాళ్ళ ఊహకు జ్ఞానానికి అందేది, శరీర సంబంధమైన లోకంలో ఏదైతే ఉందో దానిని ఆయన చూపెడతారు. దాని ద్వారా కనబడిన లోకంలో ఉన్న దాన్ని ఆయన తెలియజేస్తారు. ఇది దేవుని పద్ధతి అన్నమాట. ముందు శరీర సంబంధమైన దాన్ని చూపెడతాడు, తర్వాత దానిని ఆత్మ సంబంధంగా వివరిస్తారు. మోషే శరీర సంబంధమైన ఆశీర్వాదము పరిచయం చేశాడు. మనందరికీ తెలుసు ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే, చెప్పండి మీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? ఏది ఆశీర్వాదం చెప్పు. ఆశీర్వాదం జనరల్గా అందరూ కోరుకుని ఉంటే చాలు అనుకునే ఆశీర్వాదం ఏమిటి? మన దృష్టిలో జనరల్గా ఏమిటంటే డబ్బులు. చాలా తేలికైన ఒక అందరూ కోరుకునేది, అందరూ దృష్టిలో ఆశీర్వాదం ఏమిటంటే ఆర్థికపరమైన ఒక సమృద్ధి, క్షేమము. ఇది ఆశీర్వాదం. డబ్బు కానీ, బంగారం కానీ, ఉద్యోగం కానీ, పొలము కానీ, దానికి సంబంధించినవి ఆర్థికపరమైన ఆశీర్వాదం. తర్వాత నెక్స్ట్ మీట్ ఏమిటంటే ఆరోగ్యపరమైన ఆశీర్వాదం. ఇంకా ఆశీర్వాదం ఏమిటంటే అధికారం. ఆర్థిక, ఆరోగ్య, అధికారాలు. ఇది మన దృష్టిలో ఆశీర్వాదం. ఆధిక్యత ఆశీర్వాదం అంటే పైన ఉండటం అందరికంటే, ఇది ఆశీర్వాదం అనుకుంటాం. అవి ఆశీర్వాదాలే ఖచ్చితంగా, డౌటే లేదు. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది. దేవుడు ఏం వాగ్దానం చేశారు, ఏం ఇచ్చారంటే ఆ రోజుల్లో ప్రారంభంలో ఆయన ఈ భక్తి క్రమాన్ని లోకానికి పరిచయం చేసిన అప్పుడు దాకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేవాళ్ళు భక్తి. తప్పు రైట్ ఏం లేదు. మొదటిసారిగా దేవుడు ఇది తప్పు, ఇది రైట్ అని వివరిస్తూ ఆ తప్పు రైటు అని వివరించి దాని ప్రకారం చేసిన వాళ్ళకి ఏమిస్తాడో చెప్పాడు. ఏమి ఇచ్చాడంటే ఇవన్నీ చెప్పాడు. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, అధికారపరమైన, ఆధిక్యతపరమైన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పారు, ఇచ్చారు కూడా. ఇవి ఆశీర్వాదాలు అప్పటికిప్పటికి. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడంటే ఆయన దృష్టిలో అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఏమిటంటే మొదటిగా చూడండి ఏమని చెప్తున్నాడు. 3వ వచనంలో ఇలా ఉంది,
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే దీనత్వం ఆశీర్వాదం అంటున్నాడు. ఎందుకు ఆశీర్వాదం అయింది? ఈరోజు ఆశీర్వాదం అంటే ఏమిటి అని ధ్యానం చేస్తున్నాం కదా. ఆయన మాటల్లో, దేవుని దృష్టిలో దేవుడు చెప్పింది దీనత్వం ఆశీర్వాదం. ఎందుకు? దీనంగా ఉంటే అధికారం అయితే రాదు, గ్యారంటీ. దబాయించి పోట్లాడి యుద్ధం చేస్తే అధికారం ఆధిక్యత వస్తాయి. దీనంగా ఉంటే డబ్బులు వస్తాయని కూడా గ్యారంటీ లేదు. ఉందా గ్యారంటీ? నోరు లేనోడు అనుకో, ఏం చేస్తారు? వాళ్ళని చాలాసార్లు మనం బేరం ఆడేటప్పుడు షాప్కి వెళ్ళాం అనుకో, కొద్ది మాటకు మాట చెప్తుంటే షాప్ వాడి దగ్గర బేరం తెగనివ్వట్లేదనో లేకపోతే మనం అడిగింది ఇవ్వట్లేదనో వాళ్ళ దగ్గర కొద్దిగా మనం సరే లేపు అంటే ఏది పాత నిబంధనలో లేక లోకపరమైన ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలు దీనత్వం వల్ల కలుగుతాయని చెప్పలేము. కానీ అది ఆశీర్వాదం అని దేవుడు స్టార్టింగ్ చెప్పాడు. చాలా ఆశీర్వాదాలు చెప్తూ మొదటిది దీనత్వం ఆశీర్వాదం అన్నాడు. ఎందుకు అంటున్నారు? ఇది మనకు కావాలి. ఎందుకు అది ఆశీర్వాదం అయింది? డబ్బుని మించి అధికారాన్ని, ఆరోగ్యాన్ని, ఆధిక్యతను, ఆనందాన్ని మించి ఇది ఎందుకు ఆశీర్వాదం అయింది? ఇది మనకు తెలియాలన్నమాట. ఎందుకు అయింది మరి చెప్పండి, ఎందుకు అది ఆశీర్వాదం అన్నాడు ఆయన? యేసుప్రభు వారిని అడిగారు, అయ్యా ఆశీర్వాదం ఇవ్వు అన్నావు అనుకో, ఆయన ఇచ్చేది ఏంటి అసలు? ఎందుకంటే ఆయన దృష్టిలో, నీ దృష్టిలో నువ్వు ఆశీర్వాదం అడుగుతావు. అంటే నీ దృష్టి ఏంటి? ఆశీర్వదించు అంటే ఒక తమ్ముడు వచ్చాడు, ఆశీర్వదించండి అన్నాడు. అంటే ఒక పిల్లోడు ఏం కోరు, పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నాడు. అది ఆ దృష్టిలో ఆశీర్వాదం, పెళ్ళి అవ్వాలి నాకు, అది ఆశీర్వదించి అన్నాడు. అంటే నీకేం కావాలి? ఆయనకి పెళ్ళి కావాలి, ఇది ఆశీర్వాదం. మనం ఆశీర్వాదం ఏమని అడుగుతాం దేవుణ్ణి, ఆయన ఏమిస్తారు? ఆశీర్వాదం. ఆయన దృష్టిలో ఆశీర్వాదం ఏంటి? ఇది మనకు అర్థం అవ్వాలి. అసలు ఏం చెప్తున్నాడు? ఇక చూడనమ్మ, ఏముంది ఆశీర్వాదం? ఎందుకైంది అది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. ఎందుకని? ఎందుకంటే కారణం చెప్పాడు. ఎందుకంటే అది ఆశీర్వాదం పరలోక రాజ్యం వస్తుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఇప్పుడు ఆయన ఇంటర్ప్రిటేషన్ చూడండి, ఆయన వివరణ, ఆయన వర్ణన, ఆయన ఆశీర్వాదాన్ని ఎలా వివరించాడు. ఎందుకు అది ఆశీర్వాదం అయిందంటే డబ్బు రాకపోవచ్చు, అధికారం రాకపోవచ్చు, ఆధిక్యత రాకపోవచ్చు, ఆనందం లేకపోతే ఇవన్నీ రాకపోవచ్చు. కానీ దాంట్లో ఏమొస్తుందంటే పరలోక రాజ్యం. అంటే ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి? అది ప్రశ్న. ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చేది. ఇది ఆయన దృష్టిలో ఆశీర్వాదం. రెండో విషయం చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏం చెప్తున్నాడు? సాత్వికులు ధన్యులు, 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 ధన్యులు అంటే ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం. లోకపరమైన ఆశీర్వాదాలు ఏమిటంటే మనిషి ఒడ్డు పొడుగు బాగున్నాడు అనుకోండి, బలంగా హైట్ వెయిట్ బాగా దిట్టంగా ఉంటే, దృఢంగా ఉన్నారనుకో, వాళ్ళు ఆశీర్వదింపబడిన. ఎందుకంటే పని చేయగలరు, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఇది ఆశీర్వాదం. షార్ప్గా ఉందనుకో మైండ్, తెలివితేటలు చురుగ్గా, ఎవరైనా ఏం మాట్లాడుతుంటే అసలు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏం అడగాలనుకుంటున్నారు, ఏం ఆశిస్తారు, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇది మైండ్ షార్ప్గా ఉంటే ఆశీర్వాదం మన దృష్టిలో. అర్థమవుతుందా? లేకపోతే కష్టపడి పని చేసే తత్వం, దానికి సంబంధించి ఆ కష్టాన్ని సరైన మార్గంలో, అంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాం సంపాదించుకోవటానికి, ఇది మన దృష్టిలో ఆశీర్వాదం. కానీ ఆయన ఆశీర్వాదం ఇది 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 అని చెప్తున్నాడు. ఎందుకు ఆశీర్వాదం అయింది? ఎందుకంటే
అమ్మ చూడండి, ఇప్పుడు సాత్వికులు ధన్యులు అంటే ఇదే ఆశీర్వాదం. ఎందుకు? వారు భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు. అయితే వాస్తవానికి ఈ మాట మనం ధ్యానం చేయాలి ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా సామెత ఉంది. సామెత ఏంటంటే లోకం వైలెన్స్ని అధికారం ఇచ్చి గనపరుస్తుందంట. అర్థమైంది మీకు? ఇంగ్లీష్లో సామెత ఏంటంటే వైలెంట్ విల్ బి బ్లెస్డ్ విత్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ లోకంలో ఎవరు అత్యంత క్రూరంగా, దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు లోకం ఏమిస్తుందంట? ప్రజలందరూ అధికారం వాళ్ళకి ఇస్తారు. ఇది సామెత. అంటే రోమా ప్రభుత్వం టైం నుంచి సైన్యాధిపతి ఎవడైతే యుద్ధం చేసి వాడు చక్రవర్తి అవుతాడు, కైజర్ అవుతాడు. అప్పటికిప్పటికి కూడా దాదాపుగా ఇదే. మనం చూస్తే అంటే ఉదాహరణకి మన ప్రాంతం కాదు కానీ వేరే ప్రాంతం మహారాష్ట్రలో కొంతమందిని చూపించారు. మన రాష్ట్రం సంగతి నాకు తెలియదు, నేను పెద్ద చూడలేదు కాబట్టి టీవీలో అయ్యి. అప్పుడు చూసేటప్పుడు నేనేం చూశానంటే మహారాష్ట్రలో బాంబేలో ఎమ్మెల్యేలు అందరూ దాదాపుగా మర్డర్ కేసులు ఉన్నోళ్లే. బాంబేలో వాళ్ళకి ఏమొచ్చింది? పదవి వచ్చింది, అధికారం వచ్చింది. అంటే వాడు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. వాస్తవానికి వాళ్ళ కింద ఉంది భూమి. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే సాత్వికులు ధన్యులు అంటున్నాడు. అంటే ఇది ధన్యత. ఎందుకు? ఎందుకంటే రాబోయే యుగం ఇది ధన్యత. ఎందుకంటే రాబోయే యుగాన్ని భూలోకం వాళ్ళకి ఇస్తాడంట దేవుడు. అంటే కొత్త భూమి ఏదైతే ఉందో ప్రకటన గ్రంథంలో. ఎందుకు ఇది ధన్యత అంటున్నాడు? ఇది అది ధన్యత ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే దాని వలన భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారని. రాబోయే యుగం మరదవుతుంది మీకు. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకటి పరలోక రాజ్యం ఇచ్చేది, అది ఆశీర్వాదం. రెండు రాబోయే యుగంలో మనకి ఏదైనా ఇచ్చేది, అది ఆశీర్వాదం. అది అంటే ఆశీర్వాదం. తర్వాత చూడండి ఏముంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే ఇది ఆశీర్వాదం అంటున్నాడు. ఎవరైతే నీతిని గురించి తపన పడతారో, అంటే కొన్ని ఉన్నాయి కదా కండిషన్స్. నీతి అంటే మాట తప్పకపోవటం, లేకపోతే ఎవరినైనా, ఇవన్నీ మనకు తెలుసు నీతి అంటే ఏంటని. ఇవి చెయ్యాలని ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో అది ఆయన దృష్టిలో ధన్యత అంటున్నాడు, యేసుప్రభు వారి దృష్టిలో. ఎందుకు? ఎందుకంటే ఖచ్చితంగా ఆ కోరిక ఎవరికైతే ఉందో వాళ్లకు దేవుడు ఏం చేస్తాడంట? ఆ కోరికను తీరుస్తాడు. అంటే ఎలాగైనా వారికి ఆ నీతిని కలిగే ఒక మార్గాన్ని కానీ ఒక ప్రత్యక్షతను కానీ దేవుడు ఇస్తాడంట. ఆయన చెప్తుందమ్మా, ఇవన్నీ నా మాటలు కాదు, వినండి. యేసు ప్రభు వారు ఇలా ఇంటర్ప్రిట్ చేశాడు, అర్థం చేసుకోండి. ఇంకోలా కూడా చెప్తాను నేను. ఏంటంటే తన మాట వినేవారికి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇచ్చి ఇది చెయ్యి ఇది వద్దు అన్న వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడంటే ఇజ్రాయేల్ ఇస్తానన్నాడు, వాగ్దాత్త భూమి ఇస్తా అన్నాడు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు. దేశం మాకెందుకు అంటే ఆ దేశంలో నీకు కొదువు ఉండదు అన్నాడు. ఆ దేశం ఎందుకు? మాట అంటే దేశం ఇస్తాడంట. ఎందుకు దేశం? ఎందుకంటే దాంట్లో పాలు ప్రవహిస్తాయంట, తేనె ప్రవహిస్తుంది. అంటే నీరు సమృద్ధిగా ఉంటుంది, జంతువులు బాగా పండుతాయి, పూలు ఉంటాయి. అంటే ఏ పంట అయినా పండుతుంది. ఇంకా ఏం చెప్పాడంటే దాంట్లో రాగి ఉంది, దాంట్లో ఇనుము ఉంది, దాంట్లో బంగారం ఉంది, దాంట్లో వెండి ఉంది. అంటే ఏమేమైతే మనిషికి అవసరం అవన్నీ ఆ దేశంలో ఉన్నాయి. అది మీకు ఇస్తానన్నాడు. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమి ఇస్తానంటున్నాడు? పాత నిబంధనలో వాగ్దాత్త భూమి ఇస్తానన్నాడు, ఆశీర్వాదం. దాంట్లో అన్నీ ఉంటాయి, ఇంకా అది ఫైనల్ మాట. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమి ఇస్తానంటున్నాడు? ఇక్కడేమి ఇస్తానంటున్నాడంటే పరలోకం ఇస్తానంటున్నాడు. ఏమి ఇస్తానన్నాడు? పరలోకం ఇస్తాడు. ఇక్కడ పరలోకంలో అన్నీ ఉన్నాయన్నమాట. అది అక్కడైతే దాంట్లో మనిషికి అవసరమైనవన్నీ అక్కడ ఉన్నాయో,
ఇప్పుడు అదే ఆయన మార్చి ఏం చెప్తున్నాడంటే మీకు పరలోక రాజ్యం ఇస్తాను, దాంట్లో అన్నీ ఉంటాయి, నీకు కావలసినవి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉంటాయి, పరలోక రాజ్యంలో ఉంటాయి. కనుక ఏదైతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నీకు ఉపయోగపడుతుందో అది ఆయన దృష్టిలో ఆశీర్వాదం. ఎందుకంటే దాంట్లో అన్నీ ఉంటాయి. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది వివరించాడు, వెళ్ళే కొద్దీ వివరించాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు, తెగులు ఉండదు, వ్యాధి ఉండదు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అది ఇస్తానంటున్నాడు. కనుక అది పొందే విధానాలు ఎవరిలో అయితే ఉన్నాయో అది ఆశీర్వాదం. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు మళ్ళా, కనికరము గలవారు ధన్యులు, వారు ఏది ధన్యత మా చెప్పండి, ఏది ధన్యత? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏంటి? కనికరము కలిగి ఉండటం ఆశీర్వాదం అంట. అంటే కనికరం అంటే ఏంటి? కనికరం కలిగి ఉండటం అంటే ఏమిటి? కనికరం కలిగి ఉండటం అంటే దయ, కృప అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? కనికరం కలిగి ఉండటం అంటే అంటే పోనీలే, అంటే ఎవరికైతే న్యాయంగా శిక్ష వేయాలో ఆ శిక్షను వేయకుండా ఉండకపోవటమే కనికరం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ చూడండి, కనికరం గలవారు ధన్యులు. ఆయన దృష్టి చెప్తున్నాడు. నా దృష్టిలో ఎవడు ధన్యుడు అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా ఇలా వివరించాడు అన్నమాట. ఆశీర్వాదాలు ఆశ్చర్యపోయారు శిష్యులు, ఇదేంటాయా ఎలా చెప్తున్నావు అన్నారు. అందుకని ఒకసారి పాత నిబంధనలు ఏదైతే ఆశీర్వాదమో, వెండి బంగారాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, ఇంకా దానికి సంబంధించినవి ఇవన్నీ ఉన్నవాడు పరలోక రాజ్యం వెళ్ళాడు అన్నాడు. దానికి శిష్యులు ఆశ్చర్యపడరని ఉంది, బైబిల్లోనే ఉంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట తేలిక అన్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యంలో ధనవంతులు దాదాపుగా ఎవరు వెళ్తారంట? అందరూ పేదవాళ్ళే వెళ్తారు. అదే ఆయన చెప్తున్నాడు. దీనికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఎందుకంటే అసలు ధర్మశాస్త్రం ప్రకారం ఆశీర్వాదం అంటే ఏమిటంటే, ధర్మశాస్త్రం ప్రకారం ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ శరీరపరమైన ఈ లోకపరమైన అన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడు అంటే ఇవన్నీ ఉన్నాడు అక్కడికి వెళ్ళలేడు అంటున్నాడు. అని ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఏమన్నారు? మరి ఎవడు వెళ్ళగలడు అన్నాడు. మాటినేవాడినేమో దీవిచ్చి దీవెనుండోడిని పరలోక రాజ్యం తీసుకెళ్ళకపోతే మరి ఎవరు వెళ్తారు? మాటినని మనిషికి ఎలాగో నువ్వేమేవో, మాటినే మనిషికి అన్ని ఇచ్చి అన్ని ఇచ్చినోడు రాడు అంటే మరి ఎవరు వెళ్తారు అన్నారు. దానికి ఆయన ఏమన్నాడంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఇది సాధ్యమే. అంటే ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఆ పరలోక రాజ్యం కొరకు ఈ విషయాలన్నిటినీ పక్కన పెట్టగలరో వాళ్లకు అర్హత అని తర్వాత వివరించాడు ప్రభునందు ప్రియులారా. అమ్మ చూడండి, కనికరం గలవారు ఏం పొందుతారంట? ఎవరి దగ్గర పొందుతారు? అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి? రెండో భాగం. ఫస్ట్ భాగం ఇది ఆశీర్వాదం అన్నాడు. ఎందుకు అది ఆశీర్వాదం అని చెప్తున్నాడు? ఇది మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుని దగ్గర వాళ్ళు ఏం పొందుతారంట? కనికరం పొందుతారు. నీవు కొలిచిన కొలతయే నీకు కొలవబడును అన్నాడు. నీవు తీర్చిన ప్రకారమే నీకు చెప్పారు మళ్ళీ 2-3 సార్లు. ఓవరాల్గా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆ రెండో భాగం మనం చూస్తున్నాం. ఏమున్నాయంటే పరలోక రాజ్యం లేక దేవుని దగ్గర. మరలా చూడండి ఏముంది? హృదయశుద్ధి గలవారు ధన్యులు. 8వ వచనం. ఎందుకు హృదయశుద్ధి కలిగి ఉండటం ధన్యత? ఎందుకు అది ధన్యత, ఆశీర్వాదం అంటున్నాడు అంటే ఎవరి హృదయం అయితే క్లీన్ ఉందో, అంటే డాగు మచ్చ మలినం కల్మషం లేకుండా, చాలాసార్లు చెప్పాడు తెల్లగా ఉండాలని, లేకపోతే ఇలాంటివి ఉండాలి, అలా ఉంటాడు. ఓవరాల్గా హృదయశుద్ధి ఆశీర్వాదం అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పారు? ఎందుకంటే వారు అంటే దేవుణ్ణి చూడటానికి ఏదైతే సహాయం చేస్తుందో
అది ఆశీర్వాదం. ఇప్పుడు యేసుప్రభు వారు ఆశీర్వాదం అంటే ఏంటంటున్నాడు? అయితే పరలోక రాజ్యంతో లింక్ అయి ఉంది, లేకపోతే దేవునితో లింక్ అయి ఉంది. ఈ రెండే కనపడుతున్నాయి అక్కడ. కనుక ఆశీర్వాదం అంటే దేవుణ్ణి చూడగలవు. వాస్తవానికి దేవుణ్ణి ఎవరు చూడలేరు బైబిల్ ప్రకారం. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో దూతలు, కెరూబులు, శరాపులు రెక్కలు కప్పుకొని ఉన్నారు కానీ చూడలేకపోతున్నారు. ఆ చూడలేని దేవుణ్ణి చూసే ధన్యత, అదే ఆశీర్వాదం. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతాం, అయ్యా నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఏమిస్తారు? మన మనసులో ఆశీర్వాదం అంటే మనవి చాలా ఉంటాయి, మన కోరికలు అంటే మన భావం, అది కూడా ఆశీర్వాదమే. కానీ పాత నిబంధన సంబంధమైంది లేక లోకపరమైంది మనం కోరుకునేది. ఆయన దృష్టి ఏమిటి? అయ్యా నన్ను ఆశీర్వదించు అన్నాడు. యాకోబు అడిగాడు. ఏమడిగాడు అసలు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. అసలు ఏం అడుగుతున్నాడు యాకోబు? అప్పటికే ఆయనకు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ, బిడ్డలు ఉన్నారు. కానీ ఏం అడుగుతున్నాడు అంటే ఏం కావాలి నీకు? అంటే ఏం కావాలి? ఆల్రెడీ నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, నీకు ఎక్కడ లేని తెలివితేటలు ఉన్నాయి. మరి ఏం కావాలయ్యా నీకు? నాకు ఆశీర్వాదం అంటున్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నాడు అంటే జ్యేష్ఠత్వం కోరుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే మొదటి స్థానం అనమాట, తండ్రి తర్వాత స్థానం లేక పెద్ద కొడుకు స్థానం కోరుకుంటున్నాడు. దానిని అది ఎవరిదంటే ప్రకటనకు వచ్చాక చెప్పాడు. అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం కోరుకున్నాడు. కొడుకు ఆయన అన్న పుట్టాడు, తమ్ముడు ఈయన కవల్లే కానీ 1 సెకండ్ 2-5 సెకండ్ల తేడాతో పుట్టాడు. ఇటు చిన్నోడయ్యాడు, అది పెద్దోడయ్యాడు. ఒకే టైం ఒకేసారి తల్లిదండ్రులకు ఒకేసారి పుట్టారు. అని ఇటు తమ్ముడయ్యాడు, ఆయన అన్నయ్య. ఇటు చిన్నోడయ్యాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడికి వెళ్ళిపోయింది 5 సెకండ్లో 10 సెకండ్లో తేడాతో ముందు పుట్టిన కారణాన్ని బట్టి అతను ఏమొచ్చిందంటే ఏదో ప్రత్యేకమైన ఒక బ్లెస్సింగ్ వచ్చింది, జ్యేష్ఠత్వం. ఇంక బైబిల్లో జ్యేష్ఠత్వం కూడా దేవుడు పరిచయం చేశాడు. జ్యేష్ఠ భాగం అంటాం. జ్యేష్ఠ భాగం అంటే పెద్దోడికి 2 పాళ్ళు ఇవ్వాలి. అమ్మ పెద్దోళ్ళకి ఏమి ఇవ్వాలి? పెద్దోడు కనుక బల ప్రారంభం కనుక తండ్రిది, పురుషులకి ఏమి ఇవ్వాలి? స్త్రీలకు కూడా ఇవ్వాలి ఆధిక్యత, ఘనత. ఖచ్చితంగా పురుషులకి ఏమి ఇవ్వాలంటే పెద్దోళ్ళకి 2 పాళ్ళు ఇవ్వాలి. అంటే అందరికంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే పెద్దోడు తండ్రి బల ప్రారంభం, తండ్రి తర్వాత స్థానం అతనికి వెళ్తుంది కాబట్టి. ఇది పాత నిబంధనలో కూడా ఉంది. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆశీర్వాదం అంటే జ్యేష్ఠత్వం అంటే ఏమిటంటే రక్షణ పొందే భాగ్యం అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వెండి బంగారాలు కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏముందంటే జ్యేష్ఠుల సంఘం అని ఉంది. ఏముంది? ప్రకటన గ్రంథంలో సంఘాన్ని అంటే మనల్ని అందరినీ ఏమని పిలిచారంటే జ్యేష్ఠుల సంఘం అంటే మొదట పుట్టిన వాళ్ళ సంఘం. మరి మనం మొదట పుట్టలేదుగా, అందరూ మొదట పుట్టలేదు. మొదట పుట్టిన వారి సంఘం అన్నాడు సంఘాన్ని. జ్యేష్ఠుల సంఘం అంటే మొదట పుట్టినవారి సంఘం. ఎవరెవరైతే రక్షణ పొందారో, ఎవరెవరైతే దేవుణ్ణి విశ్వసించి పరలోకానికి చేరుకున్నారో వాళ్ళను జ్యేష్ఠులు అన్నాడు. కానీ అందరూ జ్యేష్ఠులం కాదు. ఎందుకంటే పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యేసుప్రభు వారి శిష్యులు. యాకోబు, యోహాను అన్నదమ్ములు. ఆ లెక్క ప్రకారం ఒకడు అన్న అవ్వాలి, ఇంకొకడు తమ్ముడు అవ్వాలి. అప్పుడు అన్నే వెళ్ళాలి కానీ తమ్ముడు వెళ్ళకూడదు. అని తమ్ముడు కూడా వెళ్ళాడు. అంటే జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? జ్యేష్ఠత్వం అంటే మొదట పుట్టేవా, రెండోకి పుట్టేవా, కడవాడికి పుట్టేవా అనేది కాదు. కానీ క్రొత్త నిబంధనలో జ్యేష్ఠత్వం ఆశీర్వాదం అంటే యాకోబు కోరుకున్నది ఏమిటంటే రక్షణ పొందే భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆశీర్వాదం. మైనండి. ఆశీర్వాదం అంటే ఏంటి? యేసు ప్రభు వారు ఇంటర్ప్రిట్ చేస్తూ ఏం చెప్పాడు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, అది ఆశీర్వాదం. ఎందుకంటే వారు ఎవరో చూడలేని దేవుణ్ణి వారు చూడగలరు. అంటే దేవుణ్ణి చూడగలగటమే ఆశీర్వాదం. అంటే ఈ రొక్కంలో వెండి బంగారాల కంటే, వస్తువాహనాల కంటే, ధనధాన్యాల కంటే, ఏంటి కీర్తి ప్రతిష్టల కంటే ఏది గొప్పది? దేవుణ్ణి చూడగలగటమే
గొప్పదే, దేవునికి మహిమ కలుగును గాక. అది ఆశీర్వాదం. యేసు ప్రభు వారి ఇంటర్ప్రిటేషన్, వివరణ అనమాట. ఆయన చెప్తుంది ఇదే ఆశీర్వాదం. అసలు నువ్వేది ఆశీర్వాదం అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఏది లేదని నువ్వు బాధపడుతున్నావో అది నువ్వే ఆలోచన చేసుకో. ఏది ఉందని సంతోషపడుతున్నావో అది ఆశీర్వాదమేనా అని అసలు ఒకసారి పరీక్ష చేసుకోమంటున్నాడు. ఎందుకంటే పాట పాడా ఏమని, నీ వాక్యము నన్ను నడిపిస్తుంది అని, నీ వాక్యము నాకు జీవాన్ని ఇస్తుంది. అమ్మ చూడు ఇప్పుడు ఏమంటున్నాడు, 9వ వచనం ఇంకొక ధన్యత చెప్పాడు. ఆశీర్వాదం, సమాధానపరచువారు ధన్యులు. ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాదం, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచడం అంటే ఇక్కడ యేసు ప్రభు వారి ఆశీర్వాదాల్లో కంటికి కనబడేది ఒక్కటి కూడా లేదు. ఉందా ఆశీర్వాదం? కంటికి కనబడే ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదు. హృదయంలో ఉండేది కానీ, ఆలోచనలో ఉండేది కానీ, ప్రవర్తనలో ఉండేది కానీ ఆశీర్వాదం అంటున్నాడు. సమాధానపరచువారు ధన్యులు అంట. అది ఆశీర్వాదం అంటే సమాధానం చేయటం. అంటే పానీలే గొడవ పెద్దది కాకుండా సరే విడిచిపెట్టాను మొత్తం మీద. ఎందుకు అది ఆశీర్వాదం అయింది? ఎందుకంటే ఎందుకు ఆశీర్వాదం అయింది అనే విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు దేవునితో లింక్ పెట్టాడు. మళ్ళీ వాళ్ళను దేవుని బిడ్డలు అంటారు కాబట్టి వాళ్ళు దేవుని బిడ్డలు అని రుజువు అవుతారు. దేవుని బిడ్డలని వాళ్ళు కనబడతారు కాబట్టి. అంటే దేవుడు లేక పరలోక రాజ్యం, దేవుడు లేక పరలోక రాజ్యం, వీటిని బట్టి దీవెనలు అంటున్నాడు. పరలోక రాజ్యం వస్తుంది, అది దీవెన. పరలోక రాజ్యం రాదు, అప్పుడు అది దీవెన కాదు. దీవెన కానిది ఏంటి అమ్మ? ఒకటి దీవెన కాదనుకో, అప్పుడు అదేమవుద్ది? దీవెన కాదు. దీవెన కానిది ఏమవుతుంది? ఏమండి? దీవెన కానిది ఇహలోకం. అని దీవెనకి వ్యతిరేకమైంది ఏంటి? ఏది దీవెన కాదో అప్పుడు అది ఏమవుతుంది? దీవెన కానిది ఏమవుతుంది? ఒకటి దీవెన కాదు అనుకో, అప్పుడు అది ఏమవునట్టు? దీవెనకి వ్యతిరేకమైంది ఏంటి? చూడండి ఇక్కడ ఏముంది, 10వ వచనం. మరలా ఇంకొక విషయం చెప్పాడు ఆయన. ఆశీర్వాదం అంటే ఏంటంట? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఇది ఆశీర్వాదం. మనం ఆశీర్వాదం అడిగాం, నాకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఆయన దృష్టిలో ఏంటంట? నీతి నిమిత్తము హింసింపబడటం. ఇప్పుడు ఏం కావాలి మనకి? అబ్బో ఇలాగైతే నాకు అసలు వద్దు ఆశీర్వాదాలు, ఇవేమి ఆశీర్వాదాలు, ఇవేమి? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటే బాధలు కొన్ని పడం ఓర్చుకోలేము, మాట ఓర్చుకోలేము, లేకపోతే ఏదైనా అసలు ఒక్కోసారి చూపు కూడా ఓర్చుకోలేము, మాట ఓర్చుకోలేకపోతే పర్లా. ఒకసారి ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన, పోలీస్ కానిస్టేబుల్. ఆయన మీసాలు ఇట్లా పెట్టుకొని రోడ్డు మీద ఎవడన్నా వెళ్తా ఇట్లా చూసాడు అనుకో, ఇట్లా చూస్తాడు అన్నమాట. కళ్ళు ఇలా పెట్టాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా తల దిపుతాయి. ఇక చూడకూడదు, ఇంకా చూసేటింటికి అయిపోయాడు, ఇక సీరియస్ అయిపోతున్నాడు. చూడకూడదు, చూపు కూడా తట్టుకోలేడు కొంతమంది. నన్ను ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏది ఆశీర్వాదం అంటే ఇది కొంచెం కష్టమైందని చెప్పారు. ఎందుకు? ఇది నా ధ్యానం అమ్మ, అయినండి బాగా. ఎందుకు దాన్ని ఆశీర్వాదం అంటున్నాడు? ఎందుకంటే దాని వలన కలిగే ఫలం శ్రేష్టంగా ఉంది, దానివల్ల పరలోక రాజ్యం కాబట్టి. ఇప్పుడు ఏది? దేవుడు కానీ పరలోక రాజ్యం కానీ, దేవుడు కానీ పరలోక రాజ్యం కానీ ఏ ఉన్నాయి ఆయన చెప్పే కారణాలు. ఆశీర్వాదం అని ఒక దానిని మనం భావించటానికి, ఒక దానిని మనం అంగీకరించటానికి, ఒక దానిని మనం స్థిరపరచటానికి ఆయన వాడిన కొలమానం ఏంటంటే
అయితే పరలోక రాజ్యం అన్న రావాలి, లేకపోతే దేవుణ్ణి దగ్గరగా అన్న అది నీకు చేర్చాలి. ఇది ఆశీర్వాదం. ఇలా చేయనివి ఆయన దృష్టిలో ఆశీర్వాదాలే కావు. ప్రభునందు ప్రియులారా, చూడండి ఇంకా ఏమన్నాడు 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను. ఇంకొకటి చెప్పాడు ఆశీర్వాదం, ఫైనల్ ఆశీర్వాదం ఏమిటి? ఈ ఆశీర్వాదాలు, ఈ ధన్యతల్లో చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, నా నిమిత్తము ఎవరో కాదు, ఎవరంట? నా నిమిత్తము జనులు అంటే ఎవరు? ఆయన నిమిత్తం, దేవుని నిమిత్తము మనుషులు అంటే ఎవరో కాదు. మళ్ళీ హింసించి నిందించి, నిందంటే ఏంటి? తప్పు అని ఒక మనిషి మీద ఒక ఆరోపణ చేయటం. ఇది తప్పు, నువ్వు చేసేది అసలు ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు తప్పు, అసలు ఇలాగ చేయకూడదు, అసలు ఇలా ఎలాగ చేయటం, ఇది నింద. నిందించి, నెంబర్ 1 హింసించి, లేక బాధైనా పెట్టడం. ఇంకొకటి యాడ్ చేశాడు దానికి, అబద్ధముగా చెడ్డ మాటలు. ఏంటి? నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్ళావు అనుకో చోటికి, చూసేవాళ్ళు నేనేమనాలంటే, ఎందుకు పోతుంది తెలుసా అక్కడికి? అక్కడ నువ్వు జరిగేది, నువ్వు ఏడ్చి, నువ్వు కన్నీరు, ఉపవాసం ఉండి, నువ్వేదో దేవుణ్ణి ఎత్తికి కనిపెట్టి మంచి మాటలు జీవితం బాగు చేసుకుందామని నువ్వు వెళ్తే, అలా వెళ్ళి అలా చేసినప్పుడు ఏమనాలంటే ప్రజలు, అక్కడికి ఏమి ఎందుకు వెళ్ళిందంటే, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఈయన ఇలా ఎందుకు ఉన్నాడంటే, ఏం చెప్తున్నాడు? అబద్ధముగా అంటే ఒకటి నీ మీద అబద్ధం చెప్తా, అబద్ధం చేస్తా, నువ్వు నిజం ఒక్కటి ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్పాడు. యేసు ప్రభువు వారి నిమిత్తము నీకు నిజమైన ఒక దీవెన ఎప్పుడు కలుగుతుంది? నిజం చెప్తున్నారు అనుకో, పాపం పాపం ఆయన పని ఆయన చేసుకుని పాపం ఏదో అంటే నీకేం రాదంట. ఏమనాలి? అబద్ధం అనాలి నీ మీద. ఏదో ఒక దురుద్దేశంతో, ఏదో ఒక పన్నాగం కుట్రతోటి, ఏదో ఒక భయంకరమైన ఇది అబద్ధముగా. పోని మంచి మాట అబద్ధం అనాలి అంటున్నాడు. అబద్ధం మంచి మాట అంటారంట. మళ్ళీ మంచిది ఉండదు అబద్ధంగా. మంచి మాట అనకూడదు నిన్ను అబద్ధంగా. పోనీ నువ్వు ప్రార్థన చేయటానికి వెళ్తే, చదువుకోవటానికి వెళ్ళారు అన్నా అనుకో, అది మంచి మాట, అలా అనకూడదంట. చెడ్డ మాట అనాలి. అంటే ఇక ఏమేమి అంటగడుతున్నాను పనులన్నీ. ఇలా జరిగినప్పుడు వాస్తవానికి మనం ఏమంటే చాలా ఫీల్ అయిపోతాం, కుమిలిపోయి అసలు నీకు ఏడుపు కూడా రాకుండా ఏడిసినా అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక, తినబుద్ధి కాక, తాగబుద్ధి కాక, అసలు ఎటు వెళ్ళక, ఇంట్లో కూడా ఉండబుద్ధి కాక, నిద్ర కూడా పట్టక, ఇలా ఫీల్ అయి మనం మనుషులు కనుక. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు? అలా చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడు. ఎందుకంటే ఎందుకు సంతోషించమంటున్నాడు? అందరూ తిట్టి అబద్ధం చెప్పి మనల్ని అర్థం చేసుకోకుండా మనం ఏం ఫీల్ అవుతాం అంటే, మనల్ని అర్థం చేసుకోవట్లేదే, మనం తప్పుగా భావిస్తున్నారే, అరే నేను మంచి చేద్దామని, మంచి కోసం నేను చేస్తే చెడు వచ్చింది అని బాధపడతాం. కానీ అవన్నీ భూలోకంలో జరుగుతున్నాయి కాదంటలేదు. కానీ ఎందుకు సంతోషించమంటున్నాడంటే, ఎందుకంట పరలోకమందు మీకు ఫలము, గొప్ప ఫలం కలుగుతుందంట. అంటే పరలోకంలో నీకు కలిగే దీవెన బహుగా ఏది పెంచుతుందంటే ఇది.
ఆయన నిమిత్తము నీవు నిందింపబడటం, హింసింపబడటం, లేక కొంచెం ఇలాంటివి కారణం చెప్పాడు. ఇలాగున్న వారు పూర్వమందుండిన ప్రవక్తలను, ఇలాగా పూర్వం ఉన్న ప్రవక్తలకు జరిగిందంట. ప్రవక్తలు అంటే ఎవరు? ప్రవక్తలు అంటే గొప్ప గొప్ప దైవజనులు, దేవుని ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు, లేక దేవుని చూసిన వాళ్ళు, లేక దేవుని మాటలు చెప్పిన వాళ్ళు, లేక దేవుని పక్షంగా ప్రజల్ని దేశాలని వాళ్ళు తిప్పినోళ్ళు, లేక సాతాను పోరాడి ఓడించి చీకటి లోకంలో జరగకుండా మేలు మంచి జరగాలని చేసిన వాళ్ళు ప్రవక్తలు. ఆ స్థాయి మనకు కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అలా చేసినప్పుడు కలిగిన ఆశీర్వాదం మనం ఆయన నిమిత్తం కొన్ని లోకంలో అనుభవించినప్పుడు కలుగుతుంది. అంటే నువ్వు ప్రవక్తలతో సమానం అని రుచి. ఇంకో మాట కూడా చెప్పాడు ప్రభునంతుడిలా. ఏమన్నాడంటే ఇంకొక చోట ఆశీర్వాదాల్లో ఏమన్నారంటే, ఇదే ప్రజల్ని మిమ్మల్ని ఇలాగ అన్నప్పుడు పేతురు చెప్పాడు, మీరు సంతోషించండి అన్నాడు. ఎందుకంటే మీ మీద మహిమాత్మ నిలుచుచున్నాడు. అంటే దేవుని ఆత్మ మీ మీద ఉన్నాడని రుజువు ఏంటంటే, ఎవరి మీద అయితే దేవుని ఆత్మ ఉంటాడో వాళ్ళను లోకమంతా భయంకరంగా టార్గెట్ చేస్తారంట. నీకు ఎంతగా ఉంటే అంతగా నిన్ను అస్సలు తిడతానే ఉంటారనమాట. గుంటూరులో దైవజనులు యేసన్న గారు ఉండేవాళ్ళు. ఆయనను ఎన్ని వేల మంది తిట్టారంటే బతికున్నప్పుడు. మంచోడు అంటాడు ఒకడు, చెడ్డోడు అంటాడు ఒకడు, దుర్మార్గుడు అంటాడు ఒకడు, వాక్యం సరిగ్గా చెప్పడు అంటాడు ఒకడు, గర్వంతో మాట్లాడతాడు అంటాడు ఒకడు, అలాగంటాడు ఇలాగంటాడు ఇలాగంటే అసలు ఎన్ని పాస్టర్లు అన్నారు, సొంత వాళ్ళు అన్నారు, బయట వాళ్ళు అన్నారు, అందరూ అన్నారు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ చెప్పాడు. ఎందుకంటే ఆయన మీద దేవుని మహిమాత్మ ఉంది కనుక ఆయన అలాగా అంటారు, ఆయన అలాగా అనాలి. నిన్ను అలాగా అన్నారంటే దాని అర్థం ఏంటి? నీ మీద ఏదో ప్రత్యేకమైన ఒక కృప ఉందని అర్థం. నిన్ను అందరూ మెచ్చుకుని పొగుడుతా అన్నారు అనుకో, ఖచ్చితంగా నీ మీద లేదా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఆశీర్వాదం అంటే ఏమిటనే ఒక విషయాన్ని మనం చూస్తుండగా ఆయన భావం వివరణ ఏమైందంటే, నిన్ను దేవునికి దగ్గరగా చేర్చేది, నిన్ను దేవునిలా మార్చేది, నిన్ను దేవుని రూపంలో నిలబెట్టేది, నిన్ను దేవుని సన్నిధిలో. ఓవరాల్గా ఆశీర్వాదం అంటే ఏమిటంటే నాకు అర్థమైంది, పరలోక రాజ్యం చేర్చేది కానీ దేవునితో సంబంధమైన విషయాలు చెప్తూ, ఓవరాల్గా ఆశీర్వాదం అంటే ఏదైతే దేవుని రూపం మనలో కలుగజేస్తుందో అది ఆశీర్వాదం. ఏదైతే దేవుని రూపాన్ని మనలో ఉండకుండా చేస్తుందో అది మనకు ఆశీర్వాదం, క్షేమము కానే కాదు. అది ఏదైనా కావచ్చు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి ఇంటర్ప్రిటేషన్ భావం ఇది ఆశీర్వాదం అని చెప్పాడు దేవునికి మనం. ఎందుకంటే కనబడే విషయాలను బయలుపరిచాడు ముందు. ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం అన్నాడు. అంటే ఈ లోకంలో ఏదైతే ఐశ్వర్యమో, ఏదైతే ఆధిక్యతో, ఏదైతే ఘనతో, ఏదైతే ఆనందాన్ని కలుగజేస్తుందో అది ఆశీర్వాదం అని చెప్తూ అదే విషయాన్ని ఇప్పుడు పరలోకానికి మార్చేశాడు. ఇప్పుడు పరలోకంలో ఏదైతే ఆధిక్యతను, అధికారాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేస్తుందో అది ఆశీర్వాదం అని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఇవి లోకపరమైన విషయాలు ఇవేమీ చేయలేవు. ఇవి అన్నమాట, ఇవి ఆశీర్వాదాలు అని ఆయన వివరణ ఇచ్చాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదం మనం కోరుకుంటున్నాం. ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. అయితే రెండు రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. లోకపరమైన ఉన్నాయి, పరలోకపరమైనవి ఉన్నాయి. ఈ సృష్టికి సంబంధించినవి ఉన్నాయి, రాబోయే సృష్టికి సంబంధించినవి ఉన్నాయి. అయితే దేవుని ఆత్మ దుఃఖపడే విషయం ఏంటంటే, చాలాసార్లు ఎక్కువగా మనం ఏం కోరుకుంటామంటే ఆ పైనున్న వాటిని వెతకం, కోరుకోం. ఉన్నా కానీ మనకేం కావాలి? ఇక్కడే కోరుకుంటావు. దేవుని ప్రజలు కూడా లోకం ఒకవేళ తెలియక వాళ్ళు కోరుకుంటే తెలియదు కాబట్టి కోరుకున్నారు అనుకోవచ్చు. అని ఇంత దేవుడు వాక్యం వివరించి ఈ లోకంలో
కూడా ఇస్తాడు ఆయన. పట్టుబట్టి ఊరికి ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా అని బతిమలాడి అడుగుతూ ఉంటే అడిగారు కాబట్టి ఇస్తాడు. కానీ అది పెద్ద ఆధిక్యత, ఆశీర్వాదం వచ్చే యుగంలో పరలోకంలో మనకు కలుగజేయదు. చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇది అసలైన ఆశీర్వాదం. ఎందుకంటే చిన్నపిల్లలు చూసాం ఇంతకుముందు కూడా, చాక్లెట్లు మంచి హైదరాబాద్ బిర్యానీ ఉందనుకో, వాళ్ళు ఏం తింటారు? అది మొఘల్ బిర్యానీ నువ్వు బంగారంతో చేసినా కానీ పిల్లలకి ఏం కావాలంటే అది చాక్లెటే. ఎందుకంటే దాని రుచే వాళ్ళకి తెలుసు, కానీ దీని రుచి, దీని బలం, దీని ఉపయోగం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కోరుకోరు, పిల్లలు కాబట్టి. అలాగ లోకం ఏం కోరుకుంటుందంటే ఈ లోకపరమైనవి కూడా ఇవ్వగలడు, దేవుడు ఇచ్చాడు, ఇవ్వగలడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. కానీ మనం ఏం కోరుకోమని చెప్తున్నాడంటే పైనున్న వాటిని మీరు ఎతకండి, పైనున్న వాటిని మీరు కోరుకోండి చెప్తున్నాడు ఆయన. ఇవి కూడా ఇస్తాడు, కానీ నీకు పెద్ద ఉపయోగం ఉండదు. తినేసామనికి నీ చాక్లెట్లు జలుబు చేస్తుంది, పళ్ళు పాడైపోతాయి, నోరు చెడిపోద్ది, ఆరోగ్యం చెడిపోతుంది, పూర్తిగా ఏమైపోతుంది, నష్టమే కలుగుతుంది. ఎప్పుడైనా ఒకటి తినాలి. స్వీట్ కూడా తింటాం భోజనంలో, అని భోజనం అన్నీ స్వీట్లే తినంగా, భోజనానికి ముందో లేకపోతే లాస్ట్లోనే కొంచెం తింటాం స్వీట్. అలాగే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కూడా మనం అడగొచ్చు, అవసరమైనవన్నీ కొన్ని. కానీ అసలైన ఆశీర్వాదం ఏమిటంటే నిన్ను దేవుని రూపంలోనికి మార్చేది, నిన్ను దేవుని యొక్క సన్నిధికి చేర్చేది, నిన్ను దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఒకటి చేసేదే నిజమైన ఆశీర్వాదం. ఇది యేసు ప్రభువారి వివరణ ప్రభునందు ప్రియులారా. కనుక దేవుని పేరు పెట్టబడిన ప్రజలుగా ఉన్న మనం ఇప్పుడు అడిగాం, అయ్యా నువ్వు ఏదైనా బోధ చేయమని. ఆయన చేశారు, నోరు తెరిచి బోధించెను. ఇది కనుక ఈ సమయంలో ఏ ఆశీర్వాదం నీవు కోరుకుంటే నీకు క్షేమం, ఏ ఆశీర్వాదం నీలో ఉంటే దేవునికి సంతోషం, ఏ ఆశీర్వాదం నీవు స్వతంత్రించుకుంటే లోకానికి నీ వలన గొప్ప దీవెన, మీరు తీర్మానం తీసుకొని ప్రభునందు ప్రియులారా రాబోయే దినాల్లో వాటి కొరకు కొన్ని ప్రయత్నాలు చేయవలసిందిగా మనవి చేస్తూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యము మనందరినీ కూడా ఆశీర్వదించి